నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ను, గౌరవ మిత్రులు నిజామాబాద్ జిల్లా ట్రెజరర్ శ్రీ ఎస్ దేవరావు గారికి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ముఖ్య సలహాదారులు శ్రీ కె కిషోర్ గారికి, నిజామాబాద్ అర్బన్ అధ్యక్షులు శ్రీ రఘు గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, మిత్రులు బోధన డివిజన్ బాధ్యులు శ్రీ సత్యనారాయణ గారికి, అదేవిధంగా నిజామాబాద్ బాధ్యులు శ్రీ ప్రవీణ్ గారికి, మరో బాధ్యులు ప్రవీణ్ గారికి, ప్లస్మా తరఫున అదేవిధంగా విచ్చేసినటువంటి విలేకరుల బృందానికి ప్లస్మా తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎల్లుండి అనగా తేదీ 8/11/2024 నిజామాబాద్ నగరంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో 5th ఫ్లోర్లో నిజామాబాద్ జిల్లా ప్లస్మా జనరల్ బాడీ మీటింగ్ ఉంది. అది ఉదయం 10 వరకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఇందులో 2 సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ సెషన్ జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. ఆ జనరల్ బాడీ మీటింగ్లో ప్రైవేట్ స్కూల్స్ ఫేస్ చేస్తున్నటువంటి వివిధ సమస్యలపై చర్చ కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం సెకండ్ సెషన్లో ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రతినిధుల సందేశాలు ఉంటాయి. అదేవిధంగా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల యాజమాన్య మిత్రులు, అదేవిధంగా మా శ్రేయోభిలాషులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పత్రికాముఖంగా అందరినీ కోరుతాము. అదేవిధంగా స్టేట్ నుండి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ కందాల బాబరెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్ఎన్ రెడ్డి గారు, ట్రెజరర్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు కూడా హాజరవుతున్నారు. కాబట్టి మీ విలేక సోదరులు కూడా వచ్చి ప్రోగ్రాంను కాస్త మంచిగా కవర్ చేయవలసిందిగా కూడా ప్లస్మా తరఫున కోరుతాము. థ్యాంక్ యూ. ఇప్పుడు మా ట్రెజరర్ దేవరావు గారు మాట్లాడతారు. మా ప్లస్మా నిజామాబాద్కు శుభదినం ఆన్ 8th. ఎందుకంటే కొత్త ప్రెసిడెంట్గా కుడాలి కిషోర్ గారు ఎన్నుకోబడ్డారు. వాళ్ళ ప్రమాణ స్వీకారోత్సవము 8th నాడు ఉంటుంది. ఆ రోజు మా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ అన్ని స్కూల్స్ ఫ్రమ్ నిజామాబాద్ అర్బన్, బోధన్ డివిజన్ అండ్ ఆర్మూర్ డివిజన్కి పెద్ద ఎత్తున రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా నెక్స్ట్ కిషోర్ గారి అధ్యక్షతలో ఇంకా మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, స్కూల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. సో ఫర్దర్గా అన్ని ప్రాబ్లమ్స్ని కూడా చర్చించుకొని మున్సిపల్ ట్యాక్సెస్ కానివ్వండి, మిగతా ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కానివ్వండి, చాలా స్కూల్స్ చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. కార్పొరేషన్ అగెనిస్ట్గా బడ్జెట్ స్కూల్స్ని రక్షించాలనే ఉద్దేశంతో ప్లస్మా ముందుకెళ్తుంది. డెఫినెట్గా ప్రతి స్కూలు యాజమాన్యం 8th నాడు రావాల్సిందిగా మా రిక్వెస్ట్. అదేవిధంగా ఆ రోజు ప్రెస్ మిత్రులందరూ కూడా వచ్చేసి దాని కవరేజ్ని కూడా ఎక్కువ అయ్యేటట్టు చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ రోజు 8th నాడు రావాల్సిందిగా మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ. పెద్దలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ప్రస్తుత డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్యామ్స్ రెడ్డి గారికి మరియు గౌరవ మిత్రులు ట్రెజరర్ శ్రీ దిగమరావు గారికి మరియు నా తోటి సహోదరులందరికీ నమస్కరిస్తూ, ఈరోజు పత్రికా సమావేశం ముఖ్యంగా ఏర్పరచడానికి కారణం, రేపు జరగబోయే 8వ తారీఖు జరగబోయే మా డిస్ట్రిక్ట్ జనరల్ బాడీ మీటింగ్
మరియు నూతన కమిటీని ఎన్నుకోవడానికి సిద్ధమై ఉంది. కాబట్టి ఈ సమావేశంలో జరిగే కార్యక్రమాలను కానీ మరియు ఇతర స్కూల్స్ సభ్యులకు కలవడానికి అని చెప్పి పత్రికా సమావేశానికి వచ్చేసిన విలేకరులందరికీ కూడా నమస్కరిస్తూ ఈ 8వ తారీఖు జరిగే కార్యక్రమానికి రాష్ట్ర బాధ్యులు మరియు ఇక్కడ గౌరవ అఫీషియల్స్ కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఈ నూతన కమిటీలో నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఏర్పరచడానికి ముఖ్యంగా మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శాంసరెడ్డి గారు మరియు తిరుమలరావు గారు నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ డిస్ట్రిక్ట్ పదవిని ఇచ్చారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని అమలు చేయకుండా ఏదైతే బడ్జెట్ స్కూల్స్ ఇబ్బంది పడుతున్నాయో ఆ స్కూల్స్ యొక్క ఇబ్బందుల్ని కొంతవరకు తీర్చడానికి నా వంతు సహకరిస్తాను. ప్రెసిడెంట్గా మా స్కూల్ సెక్రటరీగా పక్కనే ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి కూడా నా తరఫున నమస్కరిస్తూ ప్రెసిడెంట్ మా వర్మీ మ్యాట్రిక్ స్కూల్ సత్యనారాయణ గారిని అయ్యప్ప స్వామి సత్యనారాయణ స్వామి కూడా ఎన్నికయ్యారు. కాబట్టి ఇది ఎంతో శుభాంగము. మా మంచి టీంని మా శాంసరెడ్డి గారు మరియు విక్రమరావు గారు ఏర్పరిచారు. కాబట్టి ముందు కూడా జరిగే జిల్లా కార్యక్రమాల్లో కానీ మా డిజైన్ కార్యక్రమాల్లో కానీ మేము సిద్ధంగా పాల్గొని మా యొక్క ఇబ్బందుల్ని బడ్జెట్ ఇబ్బందుల్ని అఫీషియల్స్ దృష్టికి కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లి పరిష్కరిస్తానికి కృషి చేస్తాను కోరుకుంటూ మీ అందరి సహకారం కూడా మీ సహకారం ఉంటే మేము ఏదైనా చదువుతాం. కాబట్టి మీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహకారంతో ముందరికెళ్తామని కోరుకుంటూ ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన శాంసరెడ్డి గారికి మా మిత్రులు దిగమరావు గారికి మా తరఫున మా టీంలో అందరూ తెలుసు. ఇక్కడ విచ్చేసిన ప్రవీణ్ గారు మరియు రఘు గారు ఆత్మప్రసాద్ రావు గారు